రైట్ బ్యాక్ విత్ బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ కాలేజీలో లెక్చరర్ విద్యార్థిపై దాడి చేశాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. విచక్షణ కోల్పోయి దారుణంగా కొట్టాడు ఆ లెక్చరర్. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థి సంఘాల నాయకులు. వెంటనే లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్న అధ్యాపకులు కావచ్చు, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లకాయలు విద్యార్థులు ఏ విధంగా కొడుతున్నారంటే గొడ్డు బాదినట్టు బాదుతున్నారు. వాళ్ళు కనీసం చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి కానీ చెప్పుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఒక్కసారి చూస్తే ఇక్కడ సెల్ ఫోన్లలో ఉండవు, కనీసం మీడియా ఎవరు కానీ ఇక్కడ తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి ఉండదు. ఇది ఎక్కడో సిటీకి దూరంగా ఒక అడవి ప్రాంతంలో పెట్టారు ఈ కాలేజీని. ఈ కాలేజీలో కనీసం ఇక్కడ పర్మిషన్ ఉన్నదా లేదా, ఇక్కడ విద్యార్థులకి ఒక సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని కూడా ఇంతవరకు కూడా ఆర్ఐ గారు వచ్చి ఇంతవరకు ఒకసారి కూడా ఇక్కడ విజిట్ చేసిన పరిస్థితి కనపడటం లేదు. ఆర్ఐ గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఆర్ఐ గారు, ఈ కుటుంబ ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారు ఉన్నారు కదా, అందుకేనా మీరు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు? ఎక్కడ కానీ నారాయణ కాలేజీలో విద్యార్థులు అనేక మంది చనిపోతుంటా కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ కానీ ఏది పోయేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవటం లేదు, కనీసం ఎంక్వైరీ చేయటం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఆ లెక్చరర్ అలా కొట్టడానికి కారణాలేంటి? దెబ్బలు తిన్న విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా చెప్పిన నారాయణ, ఆయన విద్యా సంస్థల్లో ఈ రోజు వెళ్లి చూసినటువంటి యొక్క సీసీ ఫుటేజ్ లో విద్యార్థుల పైన భౌతిక దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు, సీసీ కెమెరాలు దృశ్యాలన్నీ కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా విద్యార్థులు ఫీజులు సకాలంలో చెల్లించకపోయినటువంటి విద్యార్థుల పట్ల ఇటు ఏదైతే ఇంటర్నల్ గా జరిగేటువంటి యొక్క రివిజన్ క్లాసెస్ లో విద్యార్థుల్ని టార్చర్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి లెక్చరర్ల దురాఘాతం ఈ యొక్క సీసీ ఫుటేజ్ లో వెలుగు చూసింది. ఏదైతే తిరుపతి జిల్లా రేణిగుంటలో ఉన్నటువంటి ఎర్రమండ్యం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థులు వీరిపైన క్లాస్ స్టడీ అవర్స్ లో వారిని తావగొడుతున్నటువంటి దృశ్యాలు ఏదైతే లెక్చరర్స్ మహేష్ ఇటు రాజేంద్ర వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని టార్గెట్ చేస్తూ కొంతమంది ఫీజులు సక్రమంగా చెల్లించిన కొంతమంది విద్యార్థులను టార్గెట్ చేసి వారు కొడుతున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలలో ఉన్నవి బయటకు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. ఒక రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తారు, ఆయన చైర్మన్ గా ఉన్నటువంటి ఈ యొక్క కళాశాలలో ఇలాంటి దారుణంగా మానసిక ఒత్తిడి గురి చేస్తూ విద్యార్థుల పట్ల భౌతిక దాడులు చేస్తున్నటువంటి లెక్చరర్ పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఆర్ఐ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఒక మంత్రికి సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఎంతటి దారుణమైనటువంటి దృశ్యాలు, ఒక విద్యార్థుల పైన సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఎంత భౌతిక దాడులు